أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وما من دابة في الأرض إلا على الله رزقها ويعلم مستقرها ومستودعها كل في كتاب مبين رب اشرح صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما ربي زدني علما ربي زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم అల్లాహ్ శరణు వేడుతున్నాను. తొలగింపబడ్డ శైతాన్ కీడు నుండి రక్షణ కొరకై అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రియమిత్రులారా, సోదర సోదరిమణులారా, ముందుగా సమస్త స్తుతులు పొగడ్తలు అల్లాహ్కి, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపినటువంటి సమస్త దైవ ప్రవక్తలపైన, ప్రత్యేకంగా అంతిమ దైవ ప్రవక్త, మానవ మహోపకారి, హృదయాల విజేత అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, ఆయన అనుచర సమాజంపై అల్లాహ్ యొక్క శాంతి మరియు ఆయన కారుణ్యం వర్షించుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. ప్రియ సోదర మహాశయారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో సూరే హూద్ 11వ సూర 6వ వాక్యంలో చెప్తున్నారు, వమా మిన్ దాబ్బతిన్ ఫిల్ అర్జ్ ఇల్లా అలల్లాహి రిజ్కుహా వ యఅలము ముస్తఖర్రహా వ ముస్తౌదఅహా కుల్లున్ ఫీ కితాబిన్ ముబీన్. భూమిపై సంచరించే ప్రతి ప్రాణి యొక్క ఉపాధి బాధ్యత మాదే. అది ఆగి ఉండే, అది అప్పగించబడే స్థలాలు నిర్ణయించబడి ఉన్నాయి. ప్రతి విషయము కూడా ఒక స్పష్టమైన గ్రంథంలో స్పష్టంగా రాయబడింది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం జరుగుతుంది. మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వాక్యంలో ప్రధానంగా 2 విషయాల యొక్క ప్రస్తావన చేశారు. ఆయన చెప్తున్నారు, ఇమాం షౌకానీ రహ్మతుల్లాహి అలైహి వారు తన యొక్క తఫ్సీర్లో రాస్తున్నారు, ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 2 విషయాలు ప్రస్తావించాడు. 1 ఉపాధి, 2 మరణం. ఈ వాటి మన అంశం ఉపాధి మరియు ఆయుష్. అంటే మన యొక్క ఆహారం మరియు మన మరణం. ఇవి 2 కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిర్ణయించాడు, రాయబడి స్పష్టమైనటువంటి ఒక గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి అని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం జరిగింది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, ఒక దాసుడు ఎక్కడికి వెళ్ళినా సరే అతని వెంట ఈ 2 ఉంటాయటండి. 1 అతని ఉపాధి అతను కూడా తిరుగుతూ ఉంటుంది, అతని మరణం అతని వెన్నంటే తిరుగుతూ ఉంటుంది. మరి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, ఏ దాసుడికి, ఏ జీవికి కూడా అతని ఉపాధి పూర్తి కానంత వరకు మరణం రాదు. అంటే అతనికి ఎంతైతే ఉపాధి రాయబడిందో అంతా దొరికేస్తుంది. చెప్తుంటారు కదండి, వింటూ ఉంటాం మనం, దాని పర్ లిఖాహే కానీ వారికనా. గింజ మీద అది తినేవాడి పేరు రాస్తుంటుంది. మరి మనం తినే గింజలు ఎప్పుడైతే అయిపోతాయో అప్పుడే మనం మరణం వస్తుంది. చెప్తుంటారు కదా ఈ మాట కూడా, వాడికి భూమిపై నూకలు చెల్లిపోయాయిరా, అందుకే వెళ్ళిపోయాడు. భూమిపై నూకలు చెల్లిపోయాయి, అందుకే అంటే నూకలు మిగిలి ఉంటే వాడు కూడా మిగిలి ఉంటాడు. దీనికి అంటే ఎన్నో ఉదాహరణలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు. ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఈ మధ్యకాలంలోనే మనం అందరం చూసాం, వాట్సాప్లో వీడియోలు. ఫ్లైట్ కూలిపోయింది గుర్తుందండి. సుమారు 260 అనుకుంటారు. ఒకడు తెలియక నడుచుకుంటూ వచ్చేసాడు మంటలోంచి, అందరూ చనిపోయారు మొత్తం. ఆ విమానంలో ప్రయాణం చేసేవాళ్ళు, ఆ విమానాన్ని నడిపేవారు, అందులో సర్వీస్ చేసేవాళ్ళు అందరూ చనిపోయారు. ఒకడు ఆ మంటల మధ్య నుంచి నడిచి వచ్చేసాడు. ఎందుచేత అంటే వాడి నూకలు మిగిలి ఉన్నాయి, ఇంకా వాడి ఉపాధి ఇంకా
పూర్తి కాలేదు. ఉపాధి పూర్తయిన తర్వాత అంటే అందుకే దైవప్రభు చెప్తున్నారు, ఉపాధి పూర్తి కానంత వరకు ఎవరికి మరణం రాదు. మీరు ఎక్కడికంటే వెళ్ళండి, మీ ఉపాధి మీకు కూడా వచ్చేస్తుంది, మీ మరణం కూడా మీ వెనకాలనే తిరుగుతూ ఉంటుంది, పొంచి చూస్తూ ఉంటుంది. వీడి సమయం ఇప్పుడు అవుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్తున్నారు, కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్, పుట్టినటువంటి ప్రతి ప్రాణి మరణించాల్సింది. మరణకాలం అయితే వ్రాయబడి ఉంది. ఎన్నో వాక్యాలు, ఆ వాక్యాలంటే మరణం గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్పిన వాక్యాలన్నీ ఒక పేజీ మీద రాసుకొని చదువుతూ ఉంటే ఈ జుమ్మా అయిపోతుంది. అన్నిసార్లు ప్రస్తావించాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, మీ మరణం వ్రాయబడే ఉంది. మీ మరణం వ్రాయబడినప్పుడు అంటే మీ మరణ సమయం ఆసన్నమైనప్పుడు మీ ప్రాణాలు తీయడానికి వచ్చిన దూత ఒక క్షణం అటు కానీ ఇటు కానీ చేయడు, డబ్బులు వెళ్ళిపోతాడు. టైం అయిపోగానే ఒక క్షణం కూడా ఆలస్యం చేయడు, తీసుకెళ్ళిపోతాడు. ఏ గడ్డపై మీరు మరణిస్తారో మీకు తెలియదు. అల్లాహ్ సుబ్హానహు అన్నాడు, ఏ మానవుడు ఏ గడ్డపై మరణిస్తాడో ఎవరికీ తెలియదు. కానీ మరణ సమయం ఆసన్నమైనప్పుడు మనం అక్కడికి చేరిపోతాం. ఒక ప్రఖ్యాత వాక్య అనేక సందర్భాలు మనం వింటాం. సులైమాన్ అలైహిస్సలాం వారు ఒక సభ నడిపిస్తున్నారు. సభలో అందరూ కూర్చున్నారు, ఆయన ప్రసంగం చేస్తున్నారు. సులైమాన్ అలైహిస్సలాం సభలో మానవులు కూర్చునేవారు, జిన్నాతులు కూర్చునేవారు, దైవదూతలు కూర్చునేవారు, అందరూ కూర్చునేవారు. ఈయన చెప్తున్నారు, అందరూ వింటున్నారు. అందులో ఒక వ్యక్తి వింటూ ఏదో ఎవరో తనను చూస్తున్నట్టుగా అనిపించి పక్కకు తిరిగి చూశాడు. ఒక వ్యక్తి తనని తదేకంగా చూస్తున్నాడు. ఒక మూల కూర్చుని తననే ఒక వ్యక్తి తదేకంగా చూస్తున్నాడు. చూస్తుంటే ఏంటి ఇతను నన్నే చూస్తున్నాడు అని చెప్పేసి అతనికి అనుమానం వచ్చింది. ఒక 2-3 సార్లు చూశాడు, లేదు తననే చూస్తున్నాడు, కన్ఫర్మ్ అయిపోయింది అతనికి. ఆనాటి ప్రజలకు తెలుసు, దూతలు ఉంటారు, పరిసరాలు కూడా సభలో కూర్చుని ఉంటారు, జిన్నాతులు కూడా కూర్చుని ఉంటారు. ఆ వ్యక్తికి అనుమానం వచ్చింది, ఇతను నా ప్రాణం తీసుకెళ్ళిపోవడానికి చూస్తున్నాడు, ఇతను ప్రాణం తీసే దూతే. సభ అయిపోయింది. వెంటనే ఆయన సులైమాన్ అలైహిస్సలాం దగ్గరికి వెళ్ళారు. ఆ వ్యక్తి వెళ్ళి చెప్పాడు, ఓ సులైమాన్, ఈ ప్రదేశం నాకు అంత అనుకూలంగా లేదు, ఇక్కడ నా జీవనం కష్టమైపోతుంది, నా మనుగడ సులభంగా లేదు, కాబట్టి నన్ను దూరంగా మీ ఆధీనంలో నుండి గాలికి ఆదేశించండి, నన్ను దూరంగా విసిరేయమని. వాడు బాధపడలేక సులైమాన్ అలైహిస్సలాం వారు సరే అన్నారు. గాలి అతన్ని చుట్టి విసిరేసింది. ఎక్కడో సుదీర ప్రాంతంలో ఒక పెద్ద ఎడారిలో ఒక చెట్టు కింద పడ్డాడు. పడి లేచి చూస్తే పక్కన అతనే ఉన్నాడు. ఆ సమావేశంలో ఎవరైతే తనను చూస్తున్నాడో ఆ వ్యక్తి పక్కనే ఉన్నాడు. వెంటనే పట్టుకున్నాడు. ఆ వ్యక్తి చెప్తున్నాడు, నేను ప్రాణాలు తీసే దూతని. నిన్ను ఆ సమావేశంలో చూసి నేను ఆశ్చర్యపోయాను. ఎందుచేతంటే మరికొన్ని క్షణాల్లో నీ ప్రాణాన్ని ఎంత సుదీర్ఘమైన ప్రదేశంలో, ఎంత దూరమైన ప్రాంతంలో నీ ప్రాణాలు తీయాలి, కానీ నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. నువ్వు ఎలా వస్తావా అని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉన్నాను, అందుగురించే నీ వైపు చూస్తున్నాను, నువ్వే వచ్చేసావు. అల్లాహ్ అదే అంటున్నాడు, మీ మరణం వ్రాయబడినప్పుడు, సమయం ఆసన్నమైనప్పుడు మీ వధ్య స్థలాలకి అంటే మీరు వధించబడే స్థలాలకి స్వయంగా మీరే తరలి వస్తారు. మీ చావు ఎక్కడైతే రాస్తుందో అక్కడికి స్వయంగా మీరే నడుచుకుంటూ వచ్చేస్తారు. మరణకాలం అయితే వ్రాయబడి ఉంది, ఎవడు కూడా దాన్ని తప్పించుకోలేడు. ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడు, మీ ఉపాధి మీ మరణం రెండు వ్రాయబడి ఉన్నాయి, మీ వెంటే తిరుగుతున్నాయి, దాన్ని ఎవరు తప్పించుకోలేడు, వాటిని ఎవరు కూడా తప్పించుకోలేరు. అయితే అయితే గట్టిగా అయితే ఏం చేయగలుగుతారంటే పోస్ట్పోన్ చేయగలుగుతారేమో, కాస్త పోస్ట్పోన్ చేయగలుగుతారేమో. ఇక్కడ అదే విషయాన్ని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, మీ తల్లుల గర్భాల్లో మీరు 40 రోజుల పాటు, ఇప్పుడు మసూద్ రజీయల్లాహు అన్హు చెప్తున్నారు, 40 రోజుల పాటు మీ తల్లి గర్భంలో మీరు వీర్య బిందువు రూపంలో ఉంటారు. ఆ తర్వాత 40 రోజులు
రక్తపు ముద్దలాగా ఉంటారు. ఆ తర్వాత 40 రోజులు మాంసపు కండగా ఉంటారు. ఆ తర్వాత అంటే 40 120 రోజులు, 4 నెలల తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక దూతను పంపిస్తాడు తల్లి గర్భంలోకి. అతడు ఆ పిండంలో ఆత్మను ఊదుతాడు. ఊదిన తర్వాత 4 విషయాలు రాస్తాడు. నీ ఉపాధి, నీ ఆయుష్, నీ మరణం, ఎక్కడ చనిపోతావు, నువ్వు మంచివాడవుతావా చెడ్డవాడవుతావా, ఈ 4 విషయాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తల్లి గర్భంలో 4వ నెల పిండంగా ఉన్నప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన విడురాతని లిఖించేశాడు, రాశాడు. దాన్ని ఎవరు కూడా తప్పించుకోలేడు. అయితే మరి మనిషి ఏం చేయగలుగుతాడంటే దాన్ని కాస్త అటు ఇటు చేయగలుగుతాడు. దానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు ఎన్నో విషయాలు. అంటే ఇక్కడ దైవాజ్ఞ కానంత వరకు ఎవరికి మరణం అయితే రాదు. అల్లాహ్ అనుమతి లేకుండా ఒక ముద్ద కూడా నోట్లో వెళ్ళదు. ఎంతైతే అల్లాహ్ మన విధివ్రాతలో రాశాడో అంతే వస్తుంది. అంతకు మించి ఒక పైసా కూడా ఎక్కువ రాదు. అయితే ఉపాధి అనేది కొన్ని కారణాల వల్ల సులువు చేయబడుతుంది. సులువు అంటే ఉదాహరణ చూడండి, ఒక కోడి ఉంది. అది పొద్దున్నే బయటకు వచ్చి రోడ్డు మీద లేకపోతే ఆ బయట తిరుగుతూ ఆ గింజలు అక్కడ ఇక్కడ ఏరుకుంటూ ఉంటుంది. ఏరుకునేటప్పుడు అల్లాహ్ దాని తగ్దీర్లో ఎన్ని గింజలైతే రాశాడో అన్నీ తింటుంది, అంతకంటే ఎక్కువ తినదు. ఒక్కో సందర్భంలో అదే కోడికి ఒక గిన్నెలో ఇంట్లో దొరికేస్తాయి. కష్టపడేది రోజంతా తిరిగింది, గింజలు ఒకటి ఏరుకుంటూ వచ్చింది. కానీ ఒకరోజు ఏం చేస్తారంటే యజమాని ఒక గిన్నె నిండా గింజలు దగ్గర పెట్టేస్తాడు. కష్టపడకుండా ఏం చేస్తుందంటే ఒక దగ్గర ఉండి హాయిగా తినేస్తుంది. అదే తేడా అంతే. గింజలు పెరగవు, గింజలు తగ్గవు. ఒకసారి కష్టంతో దొరుకుతాయి, ఒకసారి అల్లాహ్ ఏం చేస్తాడంటే దాన్ని సులువు చేసేస్తాడనమాట. ఉపాధిని సులువు చేసేస్తాడు. అయితే ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ఉపాధి మరియు ఈ మరణం గురించి, మన ఉపాధి మనకు దొరుకుతుంది, మన మరణం కూడా మనకు దొరుకుతుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. అయితే వాటిలో హెచ్చు తగ్గులు, వాటిలో మార్పు చేర్పులు, మీ ఉపాధి మరియు మీ మరణ సమయం ఆసన్నమైనప్పుడు నికృష్టమైన చావుబారి నుండి, ఆకస్మికమైనటువంటి అంటే అనుకోకుండా వచ్చేటువంటి చావుల బారి నుండి, భయంకరమైనటువంటి చావుల బారి నుండి, ఇలా కొన్ని విషయాల నుండి తప్పించుకునే మార్గాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చావు నుంచి తప్పించుకోలేము. ఎందువల్ల అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త మానవులు ఏకకంఠంతో ఒప్పుకునే ఒకే ఒక విషయం ఏంటంటే మరణాన్ని అయితే ఎవరు తప్పించలేడు. బహుదైవవాదుడు కూడా దాన్ని ఒప్పుకుంటాడు, నాస్తికుడు ఒప్పుకుంటాడు, ఆస్తికుడు ఒప్పుకుంటాడు, అందరూ కూడా ఒప్పుకుంటారు. అయితే ఆ మరణం మరియు ఆ ఉపాధి గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొన్ని విషయాల్ని ప్రస్తావించారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వాటి అంటే ఆ నికృష్టమైన చావుల బారి నుండి, ఆ భయంకరమైనటువంటి చావుల బారి నుండి, మరియు ఆకస్మిక చావుల బారి నుండి, మరియు మన యొక్క ఆయుష్లో వృద్ధి గురించి, మరియు మన యొక్క ఉపాధిలో అభివృద్ధి గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా కొన్ని సూచనలు, కొన్ని బోధనలు చేశారు. మరి వాటిని తెలుసుకునే ప్రయత్నం చాలా మనం చేద్దాం. ఉపాధి మరియు ఆయుష్ ఈనాటి మన అంశం. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే చెప్తున్న విషయాలపై మనకి అవగాహన వస్తుందన్నమాట. మొదట ఆయన చెప్తున్నారు, పండితులు చెప్తున్నారు, మొదటి విషయం ఏంటి అంటే హలాల్ మార్గాల్లో ఉపాధిని తీసుకోండి. అది మీ ఉపాధిని పెంచుతుంది, మీ ఆయుష్ను కూడా పెంచుతుంది. దౌర్జన్యం, అక్రమ సంపాదన ఏదైతే ఉందో అది మిమ్మల్ని అనారోగ్యాల పాలు చేసేస్తుంది, జబ్బుల పాలు చేసేస్తుంది. సౌదీ డాక్టర్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడట. ఒక వ్యక్తి వచ్చి తన ఆరోగ్యం గురించి చూపించుకుంటే డాక్టర్ గారు అన్ని టెస్టులు
చేసి ఏదో చిన్న అనారోగ్యం ఉంది అని చెప్పేసి మందులు ఇచ్చి పంపించేశారు. ఈయన వెళ్ళాడు, ఒక 4 రోజులు మందులు వాడాడు, అనారోగ్యం పోలేదు కదా, రోగం పెరిగిపోతుంది. మళ్ళీ వచ్చాడు ఆయన. మళ్ళీ వస్తే చూస్తే ఆయన చెప్తున్నాడు, ఈసారి టెస్ట్ చేస్తే కిడ్నీలో ప్రాబ్లం వచ్చింది. అరే మొన్న బాగానే ఉంది కదా, సరే ఈ మందులు వాడండి పంపించారు. మళ్ళీ ఒక 1 నెల మందులు వాడాడైనా, మందులు వాడి వచ్చిన తర్వాత ఈసారి టెస్ట్ చేస్తే హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం అలాగే ఉంది, హార్ట్ ప్రాబ్లం తగ్గుతుంది. ఇదేంటి అని చెప్పేసి దానికి మందులు ఇచ్చి వెళ్ళి కొన్ని నెలలు వాడుతున్నారు. మళ్ళీ నెల తర్వాత వచ్చాడు, ఈసారి లివర్ ప్రాబ్లం. ఈయన చూశాడు, చూసి ఇది కాదు మందు, ఇది కాదు మందు, అసలు ఏంటి మీ విషయం ఏంటి చెప్పండి. మీ రోగం రోజు రోజుకి మీ ఆరోగ్య పరిస్థితి దిగజారిపోతుంది, మిమ్మల్ని అనారోగ్యాలు చుట్టుముట్టేస్తున్నాయి, మీరు మృత్యు సమీపానికి వెళ్ళిపోతున్నారు. ఏంటి విషయాలు చెప్పండి, ఒకసారి బాగా ఆలోచించి చెప్పండి. ఆయన మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. ఒక ఫోన్ నెంబర్ రాసిచ్చాడు ఆయన. డాక్టర్ గారు ఏం చేశారంటే ఫోన్ చేశారు. ఫోన్ చేసి, ఏమండి మా హాస్పిటల్లో ఒక పేషెంట్ ఉన్నాడు, ఆయన బెడ్పై లేవలేని పరిస్థితిలో ఉన్నాడు, మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు, అతను మీ నెంబర్ ఇచ్చాడు. ఆయన వచ్చాడు హాస్పిటల్కి, వచ్చి చూశాడు. చూసి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే డాక్టర్ గారు పిలిచి, ఆగండి ఏంటి పరిస్థితి, మీరు ఎవరు, మీరు ఏమవుతాడు అంటే ఈయన చెప్పాడు, ఈ దుర్మార్గుడు చేసే పని వల్ల నేను నా పిల్ల పాపలతో సహా రోడ్డు మీదకి వచ్చేసాను, అడుగు తినే పరిస్థితికి వచ్చేసాను నేను. ఇతను చేసిన మోసం అలాంటిది కాదు, ఇతను చేసిన అక్రమం అన్యాయం మామూలు విషయం కాదు. నేను వీడి గురించి రోజు దువా చేస్తున్నాను, ఓ అల్లా వీడి ఒక్కొక్క అవయవాన్ని నాశనం చేసేయి. వీడు నన్ను రోడ్డు మీద తెచ్చేశాడు, నాకు చేసిన అన్యాయం, నాకు చేసిన అక్రమం మామూలు విషయం కాదు, కాబట్టి నేను రోజు వీడి గురించి దువా చేస్తున్నాను, వల్ల వీడు ఒక్కొక్క అవయవాన్ని నాశనం చేసేయి. డాక్టర్ గారు చెప్పారు, ఇదే కారణం. ఎన్ని మందులు వాడినా అసలు ముందు ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఎన్ని మందులు వాడినా కాబట్టి అక్రమ సంపాదన, అన్యాయంగా పక్కవాడు సొమ్ము లాక్కోవడం, అన్యాయంగా పక్కవాడిని ఆక్రమించుకోవడం, హలాలు మార్గాల్లో సంపాదించండి, హరాంకి దూరంగా ఉండండి. మీ ఉపాధిలో అభివృద్ధి వస్తుంది, మీ ఆయుష్లో అభివృద్ధి వస్తుంది. మీరు ఆలోచించండి, హలాల్ నా ఉపాధి ఎంతవరకు హలాల్, నేను ఎవరికైనా అన్యాయం చేస్తున్నానా, ఎవరి సొమ్మైనా అక్రమంగా నేను ఆర్జిస్తున్నానా, ఎవరి శాపానికైనా నేను గురవుతున్నానా. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు 2 విషయాలు. ప్రపంచంలో మీరు ఏ పాపమైనా చేయండి, మీరు ప్రపంచంలో ఏ పాపమైనా చేయండి, దాని ప్రతిఫలం పరలోకంలో పొందుతారు. ఫమయ్యమ మిస్కాల జర్రతిన్ షర్రయ్యరా ఖైరయ్యరా షర్రయ్యరా. మీరు చేసిన ఇసుకరైనంత పుణ్యమైనా మీకు వచ్చేస్తుంది, ఇసుకరైనంత పాపమైనా సరే దాని ప్రతిఫలాన్ని పొందకుండా మీరు తప్పించుకోలేరు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, మీరు చేసే ప్రతి పని యొక్క ప్రతిఫలం ఆ పరలోకంలో వచ్చేస్తుంది. కానీ 2 విషయాలు ఉన్నాయి, దాని యొక్క ప్రతిఫలాన్ని మీరు ప్రపంచంలో అనుభవించకుండా మీకు మరణం రాదన్నారు. దాని శిక్షను మీరు ప్రపంచంలో రుచి చూడకుండా మీకు మరణం అయితే రాదు. అందులో ఒకటి ఏంటి అంటే దౌర్జన్యం, 2 ఏంటంటే బంధుత్వ సంబంధాలను తెంచడం. ఎవరైతే దౌర్జన్యానికి పాల్పడతాడో వాడు దాని యొక్క ప్రతిఫలాన్ని ఈ ప్రపంచంలో పొందకుండా వాడికి మరణం రాదు. ఎవడైతే బంధుత్వ సంబంధాలను తెంచుతాడో వాడికి కూడా దాని యొక్క ప్రతిఫలం ఈ ప్రపంచంలో పొందకుండా వాడికి మరణం రాదు. కాబట్టి ఆయన చెప్తున్నారు, మొదటి విషయం ఏంటంటే హలాల్ ఉపాధిపై దృష్టి పెట్టండి, హలాల్ మార్గాలపై సంపాదించండి. నేను అనేక సందర్భాల్లో ప్రస్తావించాను, మీరు ఎవరిదైనా ఒక జానడు భూమి అన్యాయంగా ఆక్రమిస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ తీర్పు దినం రోజున 7 భూముల భారాన్ని మీ మెడలో వేస్తాడు. అది పరలోకంలో దొరికే ప్రతిఫలం.
దౌర్జన్యంగా నువ్వు లాక్కున్నావు కాబట్టి ఆ దౌర్జన్యానికి ప్రతిఫలం ప్రపంచంలో కూడా దొరికేస్తుంది. ప్రపంచంలో దాని ప్రతిఫలం దొరకకుండా నీకు చావే రాదు. ఇక రెండో విషయం తౌబా, క్షమాపణ. ఎన్నో పాపాలు చేసుకున్నాం, తెలిసి తెలియక. ఏమండి, ఎవరైనా సరే నేను ఏ పాపం చేయలేదండి, నేను పాపరహితుడండి, నేను పుణ్యాత్ముడిని అంటే వాడు పచ్చి అబద్ధాల కోరు. అందులో ఎటువంటి సందేహం లేదు. నా వల్ల ఏ తప్పు జరగదండి, నేను మిస్టర్ పర్ఫెక్ట్ అండి, నా వల్ల ఏ పాపం జరగదండి అని ఎవరైనా చెప్పాడంటే వాడు పచ్చి అబద్ధాల కోరు. అందులో ఎటువంటి సందేహం లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు, మానవుడు పాపం సహజంగానే బలహీనుడు, మనిషి పుట్టుకే బలహీనత. కాబట్టి వీడి వల్ల తప్పులు పాపాలు జరిగిపోతుంటాయి. ఆ పాపాలు పోగై మిమ్మల్ని చుట్టుకోగలుందే మీరు వాటిని వదిలించుకోండి. ఎలా అంటే తౌబా చేయండి. సూరే నూహులో వస్తుంది 71వ సూరాలో, ఫకుల్ తుస్తగ్ఫిరు, పాప క్షమాపణ వేడుకోండి, అల్లాహ్తో క్షమాపణ వేడుకోండి, మీ పాపాలల్లా క్షమిస్తాడు, మీ పాపాలల్లా క్షమిస్తాడు. తౌబా నిరంతరం చేస్తూ ఉండాలి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నేను రోజుకు 70 సార్లు, ఇంకొక హదీస్ వస్తుంది రోజుకు 100 సార్లు, ఇంకొక హదీస్ వస్తుంది. ఒక మజ్లిస్ లో ఆ మజ్లిస్ పూర్తయ్యే లోపల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 100 సార్లు అస్తగ్ఫార్ చెప్పేవారు. క్షమాపణ చెప్తూ ఉండండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడు, నా దాసులు తప్పులు చేస్తారు, నన్ను వేడుకుంటారు, నేను వారిని క్షమిస్తాను. మీరు పాపాలు చేయడం మానేస్తే, క్షమాపణ చేయడం మానేస్తే, అంటే మీ వల్ల పాపాలు చేయడం మానేస్తే నేను వీళ్ళందరినీ తొలగించేసి వేరే జాతులు తీసుకొస్తాను. వాళ్ళు ఏం చేస్తారంటే తప్పులు చేస్తారు, నన్ను క్షమాపణ పెట్టుకుంటారు. కాబట్టి పాపాలు అనేవి జరుగుతూ ఉంటాయి. వాటిని మనం ప్రక్షాళన చేసుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు కడిగేస్తూ ఉండాలి. మన తప్పులని కడిగేస్తూ ఉండాలి. అంటే తప్పులు కడిగేస్తూ ఉండాలి అంటే చేసేస్తూ ఉండాలి, కడిగేస్తూ ఉండాలి కాదండి, చేసేస్తూ ఉండాలి. అదే చెప్పాను నేను. తౌబా అంశంలో ఒక ముఖ్యమైనది ఏంటంటే, ఒక పాపం చేసిన తర్వాత దానిపై తౌబా ఎలా అంగీకరించబడుతుంది, ఇది చెప్తే ఒక పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. ఎలా అంగీకరించబడుతుంది? తౌబా అంగీకరించబడడానికి షరతులు ఏంటి? అల్లాహ్ పట్ల అపరాధం జరిగింది, అల్లాహ్ క్షమించేవాడు. దాసుల పట్ల అపరాధం జరిగింది, మరి అల్లాహ్ దగ్గర కూర్చుని, అంటే మస్జిద్లో కూర్చుని, ఓ అల్లాహ్ నేను వాడి సొమ్ము అన్యాయంగా తినేశాను, నన్ను క్షమించేయి. ఓ అల్లాహ్ వాడి సొమ్ము నేను అన్యాయంగా తినేశాను, నన్ను క్షమించేయి. ఓ అల్లాహ్ వాడిని నేను లాక్ కొట్టేశాను, నన్ను క్షమించేయి. చెల్లదన్నారు. ఎవరి సొమ్ము తినేసాం, ఎవరి సలహా ఇచ్చేస్తున్నాం, ఎవరి సొమ్ము అయితే తినేసామో వాడి దగ్గరకే వెళ్ళి క్షమాపణ అడగండి, వాడి సొమ్ము వాడికి వాపస్ చేయండి. లేదా బాబు నీ సొమ్ము తినేశాను, నేను ఇవ్వలేను అని క్షమించే. వాడి దగ్గరికి వెళ్ళి వాడితో క్షమాపణ వేడుకున్నంత వరకు ఈ పాపాలకి ప్రక్షాళన లేదు. అల్లాహ్ ఏమన్నాడు, నా హక్కుల్లో మీరు ఏదైనా కొరత చేస్తే నేను క్షమించేస్తాను. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, 70 తల్లుల ప్రేమ గలవాడు, ఆయన క్షమించేవాడు. కానీ దాసుల హక్కుల విషయంలో వారు క్షమించినంత వరకు అల్లాహ్ కూడా దాంతో నాకు సంబంధం లేదంటాడు. కాబట్టి మిత్రులారా, తౌబా పాప క్షమాపణ వేడుకుంటూ ఉండాలి. పాప క్షమాపణ వేడుకుంటూ ఉన్నట్లయితే ఇన్షాల్లా ఆయన చెప్తున్నారు, మీ ఉపాధిలో అభివృద్ధి వస్తుంది, మరియు మీ ఆయుష్లో కూడా. మీ ఆయుష్ తరిగిపోతుందంటే మీ పాపాలు పెరిగిపోతున్నాయి. మీ పాపాల వల్ల మీ ఉపాధిలో తరుగుదల ఏర్పడుతుంది, మీ ఆయుష్ కూడా తగ్గిపోతుందని చెప్పేసి. ఇక మూడో విషయం వస్తుంది నమాజ్ గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో వస్తున్నారు. ఉదయపు 2 అంచులలో రాత్రి వేళ మీరు నమాజును స్థాపించండి, పుణ్యకార్యాల పాపకార్యాలని తుడిచివేస్తాయి, అల్లాహ్ మీకు ప్రశాంతతని చేకూరుస్తాడు. నమాజ్ వల్ల ఉపాధిలో అభివృద్ధి వస్తుంది, నమాజ్ వల్ల ఆయుష్లో అభివృద్ధి వస్తుంది. అది వస్తుంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, ఎవరైతే ఫజర్ నమాజ్ చదువుతారో వారు అల్లాహ్ రక్షణలో ఉంటారు. అల్లాహ్ రక్షణ అంటే అన్ని విధాలుగా అల్లాహ్ యొక్క రక్షణ. భయంకరమైన చావుల బారి నుండి, నికృష్టమైన చావుల బారి నుండి అల్లాహ్ మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు.
తాను రాసిన రాతను మార్చే అధికారం తనకే ఉంది. తాను రాసిన రాతను మార్చే అధికారం తనకే ఉంది, ఇంకెవరు మార్చలేరు దాన్ని. అందుగురించి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, ఎవరైతే ఫజర్ నమాజ్ చదువుతారో వారు అల్లాహ్ రక్షణలో ఉంటారు. ఎవరైతే తహజ్జుద్ నమాజ్ చదువుతారో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చివరి ఆకాశానికి వచ్చి చూస్తూ ఉంటాడు, అడుగుతాడు, మరి ఎవడైనా క్షమాపణ కోరేవాడు ఉన్నాడా? నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవడైనా అడిగేవాడు ఉన్నాడా? ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అడగండి, మీకేం కావాలో అడగండి, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమస్త మానవులు సమస్త జిన్నాతులు ఒకే మైదానంలో నిలబడి అడిగేవాడు అడిగింది కాదనకుండా అల్లాహ్ ఇస్తూ ఉంటే ఆయన ఖజానాలో ఇసుమంతా కూడా లోటు ఏర్పడదట. ఇచ్చేవాడు ఇస్తూ ఉంటాడు, అడగాలి. అడగడానికి అబద్ధమైతే మీ ఆయుష్లో మీ ఉపాధిలో అభివృద్ధి కావాలంటే తహజ్జుద్ నమాజ్ చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నారు. సాధారణంగా మనం చేసేటువంటి ఒక పెద్ద పొరపాటు అదేంటంటే అండి, జుమా నమాజ్ ప్రారంభమయ్యే క్షణం వరకు వ్యాపారం చేసేస్తాం. కొంతమంది అయితే జుమా ఖుత్బా జరుగుతుంది, ఇంకా వ్యాపారాల్లో దుకాణాల్లో కూర్చొని ఇంకా టైం ఉంది కదా, ఒక 5 నిమిషాలు నమాజ్ టైంకి వెళ్ళొచ్చు, వెళ్ళి నమాజ్ చదువుకుని వచ్చేసి చెప్పేసి దుకాణంలో కూర్చుంటారు. అది హరాం అన్నారు. మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, జుమ్మా రోజు జుమా నమాజ్ వరకు వ్యాపారం చేసేస్తాం, జుమా నమాజ్ అయిపోయిన తర్వాత సెలవు ఇచ్చేస్తాం. అల్లాహ్ ఖురాన్ ఏం చెప్తుందంటే, నమాజ్ కోసం సమయం అయిపోయినప్పుడు పిలిపించినప్పుడు మీరు మీ వ్యాపారాలు విడిచిపెట్టి పరుగున అల్లాహ్ గృహాలకు వచ్చేయండి, నమాజ్ అయిపోయిన వ్యాపారం చేయండి అన్నారు. నమాజ్ అయిపోయిన తర్వాత ఇంటికి పోయి పడుకోవడం కాదు. బరకత్ ఎక్కడ ఉంది అంటే, నమాజ్ అయిపోయాక వ్యాపారంలో నిమగ్నం అవ్వండి. జుమ్మా అయిపోయిన తర్వాత మీరు వ్యాపారంలో నిమగ్నం అవ్వండి. సహబాలు అదే చెప్పేవారట, జుమ్మా నమాజ్ అయిపోయిన తర్వాత మరి బయటకు వచ్చి నిలబడి, ఓ అల్లాహ్ నీ ఆదేశం విని మరి నీ ఆరాధన కొరకు హాజరయ్యాము, ఓ అల్లాహ్ నీ ఆదేశమైంది, మేము ప్రపంచంలో ఉపాధి కోసం బయలుదేరుతున్నాము, మాకు ఉపాధిని ప్రసాదించు. జుమా నమాజ్ తర్వాత వ్యాపార సమయం, మరి జుమా వస్తుంది కదండి, మీరు నమాజ్ అయిపోయిన తర్వాత పోయి మీ ఉపాధి అన్వేషణలో పడిపోండి. సాధారణంగా మనం ఏం చేస్తామంటే, జుమ్మా వరకు వ్యాపారం చేసి జుమ్మా తర్వాత సెలవు చేస్తాం, కానీ దానికి విరుద్ధంగా చేయాలి. జుమా సమయం అయిపోగానే వ్యాపారాలు విడిచిపెట్టి మరి అల్లాహ్ ఆరాధన వైపు వచ్చేయాలి. నమాజ్ అయిపోగానే వ్యాపారాల్లో నిమగ్నం అయిపోవాలి. ఇది వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి అల్లాహ్ ఆదేశం. అలాగే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, జుహర్ నమాజ్ వేళ 4 రకాల సున్నత్. జుహర్ నమాజ్ సమయం అయిపోగానే ప్రారంభ సమయంలో చేసేటువంటి సున్నత్ నమాజ్ 4 రకాలు. అది బిలాల్ రలియల్లాహు అన్హు చెప్తున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడూ ఆ నమాజ్ని విడిచిపెట్టేవారు కాదు. ఒకసారి అడిగితే ఆయన చెప్పారు, ఈ సమయంలో ఆకాశ ద్వారాలు తెరుచుకుంటాయి. ఆకాశ ద్వారాలు తెరుచుకుని ఏం జరుగుతుందండి? హదీస్ వస్తుంది, వేరే హదీస్ వస్తుంది. ఆకాశ ద్వారాలు తెరుచుకుని మన ఆచరణ పైకి ఎక్కిపోతూ ఉంటుంది, మన ఉపాధి దిగుతూ ఉంటుంది. ఇంకా ఎక్కువ హదీస్ వస్తుంటే మీ ఆయుష్ మీ ఉపాధి దిగుతూ ఉంటుంది, మీ యొక్క సత్కార్యాలు ఎక్కిపోతూ ఉంటాయి. అలాంటి సమయంలో మీరు నమాజ్ చేస్తూ ఉండండి. అల్లాహ్తో అల్లాహ్ యొక్క ఆరాధనలో నిమగ్నమైపోండి. కాబట్టి మిత్రులారా, నమాజ్ చాలా ప్రధానమైంది. మరి ఎవరైతే ముఖ్యంగా ఫజర్ నమాజ్ చదివి బయలుదేరుతారో వారు అల్లాహ్ రక్షణలో ఉంటారు. అంటే వారి ప్రాణానికి, వారి మృత్యువు నుండి అల్లాహ్ వారిని రక్షిస్తాడు. వారికి ఉపాధిని ఉపాధిలో బరకతును ప్రసాదిస్తాడు. ఇక 4వ విషయం వస్తుంది సదకా. సదకా చాలా ముఖ్యమైనది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, మీరు మీ రోగులకు చికిత్స చేయండి సదకా ద్వారా. అంటే జబ్బుపడ్డ మనిషికి సదకా ఏంటి అంటే, ఒకటి ఆయన అల్లాహ్ మార్గంలో ఏది ఇచ్చినా సరే
ముఖ్యంగా భోజనం సదకా అవుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, రోగానికి గురైన వారికి చికిత్స చేయండి అంటే మీరు వైద్యుడి దగ్గరికి వెళ్ళి మందులు తీసుకోండి, దాంతో పాటుగా సదకా కూడా చికిత్సలో ఒక భాగం అని చెప్పేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. ఇంకా సదకా ఏం చేస్తుంది అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, అల్లా మీ విధిరాతలో ఏదైతే విపత్తును రాశాడో, మీ విధిరాతలో ఏదైతే విపత్తు, అది ఉపాధిలో నష్టం కానివ్వండి, వ్యాపారంలో నష్టం కానివ్వండి, మీ మరణం కానివ్వండి, లేదా ప్రమాదం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, మీ విపత్తు అల్లా ఏదైతే మీ తలరాతలో రాశాడో ఆ విపత్తుకి మీకు అడ్డుగా నిలబడిపోతుంది సదకా అన్నారు. మీ విపత్తులు మీపై రాకుండా అది అడ్డుగా నిలబడిపోతుంది. ఏ విధంగా అయితే అగ్నిని నీరు ఆర్పేస్తుందో సదకా మీ పాపాలని ఆర్పేస్తుంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, సదకా అల్లా ఆగ్రహాన్ని చల్లారుస్తుంది, నికృష్టమైన చావు బారి నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. అల్లా మార్గంలో సదకా చేస్తూ ఉండాలి. మరి ఏ విధంగా చేస్తూ ఉండాలి? అల్లా నామస్మరణ కూడా సదకాయే అన్నారు. సుబ్హానల్లాహి వ బిహమ్ది చెప్పడం కూడా సదకాయే. కానీ ఇలాంటి సదకా కాదు. ఎలాంటి సదకా అంటే, ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏం చేస్తున్నాడంటే పాల వ్యాపారం చేస్తున్నాడు. పాల వ్యాపారం చేస్తూ ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ పాల క్యాన్లో నీళ్లు కలుపుతున్నాడు. నీళ్లు కలుపుతూ చెంబుతో నీళ్లు పోస్తున్నాడు. పోస్తూ ఆ చెంబులో కొన్ని నీళ్ళు మిగిలిపోయాయి. కూర్చుని బిస్మిల్లాహ్ తాగేశాడు. ఎవరు అడిగారు, ఏంటంటే అది సున్నతని ప్రవక్త సాంప్రదాయం. ప్రవక్త సాంప్రదాయం ఏంటండి? ప్రవక్త సాంప్రదాయం ఏంటి? నీళ్ళు తాగేటప్పుడు బిస్మిల్లాహ్ తాగాలి, కూర్చుని తాగాలి. పాలు ఏం చేయాలి? పాలు నీళ్ళు కలపాలి. ప్రవక్త సాంప్రదాయం కదా. ప్రవక్త సాంప్రదాయం అంటే పాలలో నీళ్ళు కలపాలి, మిగిలిపోయిన నీళ్ళేమో బిస్మిల్లాహ్ తాగాలి. చేసే వ్యాపారం హరాం. సూర్య రామదుల్లా గారు ఏం చెప్తున్నారంటే, ఇలాంటి సదకాలు ఎలాంటివి అంటే, ఇలాంటి కార్యాలు ఎలాంటివి అంటే, బట్టలు మాసిపోయినప్పుడు ఆ బట్టలని మూత్రంతో శుద్ధి చేయడం లాంటిది అన్నారు. ఇలాంటి సదకాలు, ఇలాంటి సత్కార్యాలు ఎలాంటివంటే, చేసే హరాం పనులు చేస్తూ హరాంతో సంపాదిస్తూ ఆ హరాం నుండి అల్లా మార్గంలో దానం చేయడం ఎలాంటిది అంటే, బట్టలు మాసిపోయినప్పుడు ఆ బట్టలని మూత్రంతో శుద్ధి చేయడం ఎలాంటిదో ఇది కూడా అలాంటిదే అని చెప్పేసి సూర్య రామదుల్లా గారు చెప్పడం జరిగింది. సదకా అల్లా మరి మనపై వచ్చే విపత్తుల నుండి రక్షించే ఒక మార్గం. అల్లా మార్గంలో దాన ధర్మాలు చేస్తూ ఉన్నట్లయితే అల్లా మీరు దానాలు చేస్తుంటే మిమ్మల్ని పేదరికానికి గురి చేస్తాడు. మీ ఉపాధిలో అభివృద్ధిని ఇంకా ప్రసాదిస్తాడు. మీ సంపదలో అభివృద్ధిని ప్రసాదిస్తాడు. అది అలీ రజీయల్లాహు అన్హు వారు. ఆయన ఒకసారి బజార్ నుంచి ఇంటికి వస్తున్నారు. ఆయన దగ్గర ఏమీ లేవు, ఒకే ఒక దానిమ్మ పండు ఉంది. పట్టుకొస్తున్నాడు. ఫాతిమా రజీయల్లాహు అన్హా వారికి దానిమ్మ పళ్ళు అంటే చాలా ఇష్టం. తినడానికి ఏమీ లేదు, ఇంట్లో కూడా ఏమీ లేదు, ఆయన దగ్గర కూడా ఏమీ లేదు. ఒకే ఒక దానిమ్మ పండు ఉంది. అది తీసుకొస్తున్నాడు. తీసుకొస్తుంటే దానిలో ఒక పేదవాడు తగిలాడు, ఒక బిగారి. అయ్యా ఆకలితో ఉన్నాను, ఏమైనా పెట్టండి. ఏమీ లేవు, దానిమ్మ పండు ఉంది. ఇచ్చేసాడు ఆయన. ఇచ్చేసి ఇంటికి వచ్చేసాడు ఆయన. ఏమీ లేవు, ఖాళీ చేతితో ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేస్తే ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఒక వ్యక్తి బుట్ట పట్టుకుని కూర్చుని ఉన్నాడు. అక్కడ కూర్చుని అలీ రజీయల్లాహు అన్హు వారికి ఆ బుట్ట ఇచ్చి, అయ్యా ఫలానా వ్యక్తి ఈ బుట్ట మీకు కానుకగా పంపించాడు. అది అలీ రజీయల్లాహు అన్హు తీశారు, బుట్ట చూశారు. బుట్టలో దానిమ్మ పళ్ళు ఉన్నాయి. ఆయన లెక్క పెడుతున్నాడు. 1 2 3 4 5 6 7 8 9. మళ్ళీ లెక్క పెట్టారు. 1 2 3 4 5 6 7 8 9. ఇది చెప్పాడు, ఇది నాది కాదన్నాడు. మీరు పొరపాటు తెచ్చేసారు నా దగ్గరికి, ఇది నాకు కాదు, బహుశా ఎవరికో ఉంటుంది, లేదు పట్టికలు ఇచ్చేయండి అన్నాడు. లేదండి, ఆయన మీ పేరే చెప్పారు, స్పష్టంగా మీకే ఇమ్మన్నారు. నాకైతే ఇందులో 10 ఉండాలి అన్నాడు. నాకైతే ఇందులో 10 ఉండాలి. ఎందుచేత అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు 1కి 10 ఇస్తానని. ఇక్కడ 9 ఉన్నాయి.
ఈ నాది కాదు అంటే అప్పుడు జేబులోంచి తీశాడు. ఆయన జేబులోంచి దాన్ని కూడా తీశాడు. అయ్యా క్షమించాలి, నేను దీని మీద ఆశపడ్డాను, తీసుకుందాం అనుకున్నాను. ఇక్కడ రెండు విషయాలు ఉంది. ఒకటి ఏంటంటే అల్లా మార్గంలో సదగా ఇవ్వడం. దైవప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, ఎలాంటి దానం గొప్పది అంటే నీకు దాని మీద ఆశ ఉంది, అది ఇచ్చేసి ఇంక నీ దగ్గర ఏమీ మిగలదు, నువ్వు పేదవాడు అయిపోతావనే భయం కూడా నీలో ఉంది. అలాంటి సమయంలో చేసే దానం గొప్పదన్నారు. ఇక రెండో విషయం ఏంటంటే నమ్మకం. అల్లా ఇస్తాడు. 9 ఇచ్చాడు, నాది కాదు. అల్లా ఎన్ని ఇస్తాడు? 10 ఇస్తాడు. 1కి 10 ఇస్తాడు. దైవప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, మీ సంపద సదకా వల్ల, దాన ధర్మాల వల్ల మీ సంపద తరిగిపోదు, అల్లా దాన్ని మరింత పెంచుతాడు. మీరు దాసులపై ఖర్చు చేయండి, అల్లా మీపై ఖర్చు చేస్తాడు. ఆస్మా బిన్ అబూ బకర్ రలియల్లాహు అన్హు వారికి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, ఓ ఆస్మా, నువ్వు లెక్క పెట్టి లాగిపెట్టి గీచి ఖర్చు పెట్టకు, అల్లా కూడా నీపై అలాగే ఖర్చు పెడతాడు. ఉదారంగా ఖర్చు పెట్టు, అల్లా నీపై ఖర్చు పెడతాడు. అయితే సదకా అనేది ఒకటి ఆయుష్లో అభివృద్ధిని ప్రసాదిస్తుంది, 2 ఉపాధిలో అభివృద్ధిని ప్రసాదిస్తుంది, మీపై వచ్చిపడే విపత్తులకు అడ్డుగా నిలుస్తుంది. ఒక వ్యక్తి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు, నీ జబ్బు ముదిరిపోయింది, రాపాయి చనిపోతావు, సమయం తక్కువ ఉంది, లెక్క పెట్టుకో. ఆయన ఏం చెప్పాడంటే, సరే ఎలాగా నా ఇదైపోయింది కదా, నాకు కావాల్సినట్టుగా ఈ కొద్ది కాలం కావాల్సింది తినేద్దామని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే ఒక మాంసం దుకాణం దగ్గరికి వెళ్ళాడు. మాంసం దుకాణం దగ్గరికి వెళ్ళి మాంసం తీసుకున్నాడు. సంథింగ్ కేజీ 6 కేజీ మాంసం తీసుకున్నాడు. తీసుకుంటే అక్కడ చూస్తే ఒక స్త్రీ ఉంది. ఆమె ఏం చేస్తుందంటే ఆ దుకాణం దుక్క ఉంటుంది కదండి, మాంసం దుక్క, ఆ దుక్క చుట్టూ పడిపోయిన మాంసం ముక్క ఎదుర్కొంటుంది. నేను చూశాడు. ఏంటమ్మా అంటే పేదరికంలో ఉంది, ఇంట్లో పిల్లలు ఏడుస్తున్నారు, మాంసం తినాలని ఉంది, పిల్లలు ఏడుస్తున్నారు, కొనే స్తోమత లేదు, ఆ పడిపోయిన ముక్కలు ఎదుర్కొంటుంది, తీసుకెళ్ళి పిల్లలకి తినిపిద్దామని. నేను చూశాడు. ఆమెకు 1 కేజీ మాంసం ఇచ్చాడు, లేదు అయిపోయింది, ఇదే వద్దు, లేదు అయిపోయింది. సరే ఈ మాంసం ఆమెకి ఇచ్చేసాడు. ఇచ్చేసి ఆ దుకాణం వ్యక్తి ఏం చెప్పాడంటే, ఆ స్త్రీ ఎప్పుడు వచ్చినా సరే ఆమెకి మాంసం ఇచ్చి డబ్బులు నా దగ్గర తీసుకో. మరి కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఈయన హాస్పిటల్కి వెళ్తూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత డాక్టర్ చెప్పాడు, అయ్యా నీ రోగం నయమైపోయింది. మిత్రులారా, ఇవి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మాటలకి అనుగుణంగా ఉన్న విషయాలు. సదగా చేయండి. ఎంత పెద్ద జబ్బు అయినా అల్లా తలిస్తే, అంటే ఇచ్చిన ఆయనే కదా, తీసేయాలంటే తీసేసి ఇచ్చిన ఆయనే కాబట్టి తీసేయాలంటే తీసేయచ్చు. ఎలా తీస్తాడు అంటే సదకా ద్వారా అల్లా వాటిని తీస్తాడు. కాబట్టి మీ ఉపాధిలో మరియు మీ ఆయుష్లో మీరు అభివృద్ధిని కోరుకుంటే సదగా చేయండి, అల్లా మార్గంలో దాన ధర్మాలు చేయండి. అల్లా ఆ సంపదని పెంచి మళ్ళీ మీకు ఇస్తాడు. మిమ్మల్ని పేదరికానికి గురి చేయడు. ఖర్చు పెట్టే వారిపై అల్లా ఖర్చు పెడతాడు. ఇక ఆ తర్వాత విషయం బంధుత్వ సంబంధాలు. బంధుత్వ సంబంధాన్ని తెంచేవాడు స్వర్గంలో ప్రవేశించు. ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్తున్నారంటే, బంధుత్వ సంబంధాలు మీ ఆయుష్ని పెంచుతాయన్నారు, మీ యొక్క ఆయుష్ని పెంచుతాయి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు. మరి బంధుత్వాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టించాడు. సృష్టించిన తర్వాత అది అల్లాహ్ యొక్క అర్షును పట్టుకుని వేలపడుతూ అల్లాహ్తో దువా చేస్తుంది, ఓ అల్లాహ్, ఎవరైతే నన్ను కలిపి ఉంచుతాడో వాడిని నువ్వు కలిపి ఉంచు, ఎవరైతే నన్ను తెగ్గొట్టేస్తాడో వాడిని నువ్వు తెగ్గొట్టాను. తెగ్గొట్టడం అంటే ఏదైనా కావచ్చు. ఎవరైతే నన్ను విరగొట్టేస్తాడో నువ్వు వాడిని విరగొట్టాయి. ఆయిషా రజియల్లాహు అన్హా వారి ఉల్లేఖనం వస్తుంది, ఎవరైతే దువా చేస్తుంది బంధుత్వం, ఎవరైతే నన్ను విరగొట్టేస్తాడో వాడిని నువ్వు విరగొట్టాయి. అబూ హురైరా రజియల్లాహు అన్హు యొక్క హదీస్ వస్తుంది, ఎవరైతే సంబంధాలు తెంచుకుంటాడో వాడిని నువ్వు తెంచేయి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు,
బంధుత్వ సంబంధాలని కలిపి ఉంచండి, మరి సంబంధాలని పెంచండి. బంధుత్వాలని తెంచేవాడు స్వర్గంలో ప్రవేశించడు. మరి బంధుత్వాలను తెంచేవాడు ఈ ప్రపంచంలో కూడా దాని యొక్క ప్రతిఫలాన్ని అనుభవిస్తాడు. అనుభవించకుండా వాడికి మరణం రాదు. కాబట్టి బంధుత్వ సంబంధాలని కలిపి ఉంచాలి. మరి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, ఒక వ్యక్తి వచ్చాడు, ఒక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నా పాపాలకి ప్రక్షాళన చేయండి. నీ తల్లిదండ్రులు ఉన్నారా? అయ్యా లేదు, తల్లిదండ్రులు లేదు. మీ పిన్ని ఉందా? నీ తల్లి యొక్క సోదరి ఉంది, ఆమె సేవ చెయ్యి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ పాపాలు క్షమించేస్తాం. తల్లి యొక్క సోదరికి సేవ చేస్తే ఈ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ పాపాలను క్షమించేస్తాడు. మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే, మా అమ్మ నాన్నతోటే పోయారు, మా అమ్మతోటే పోయారు అమ్మ వైపు వాళ్ళు, నాన్నతోటే పోయారు నాన్న వైపు వాళ్ళు. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఒకసారి ప్రయాణం చేస్తున్నారు. ఒక వ్యక్తి కనిపిస్తే ఈయన దగ్గర ఒకే వాహనం ఉంది, గాడిద. ఈయన దిగి ఆయన గాడిపై కూర్చోబెట్టాడు. ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈయన ఏం చేశారంటే ఆ గాడిపై దిగిపోయి ఆయన గాడిపై కూర్చోబెట్టారు. తర్వాత పగడి తీశారు, అతను నెత్తిపై వేశారు. వేరేదేమీకి అవే ఉన్నాయి, అవే ఇచ్చేశారు. కూర్చోబెట్టి ఈయన నడుస్తున్నాడు, గాడిపై కూర్చోబెట్టి ఆయన నడిపిస్తున్నాడు. పక్క వాళ్ళు గారి ఎవరండి ఆయన? నా తండ్రి యొక్క స్నేహితుడు, తండ్రి యొక్క తమ్ముడు అన్నయ్య కాదు, తండ్రి యొక్క స్నేహితుడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, నీ తండ్రి యొక్క స్నేహితులతో మంచిగా ప్రవర్తించండి. చెప్పేవాడికి వినేవాడికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆచరించే వాక్యాన్ని ప్రసాదించుగాక. మనం మన యొక్క వీరనే కాదు నేననే కాదు, మనం అందరం ఆలోచిస్తుందాం. నా తల్లి తరపున లేదా నా తండ్రి తరపు బంధువులతో నా సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, మన తల్లిదండ్రుల యొక్క బంధుత్వాలతో మనం ఏ విధంగా ఉన్నాం. అలా అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు డమాస్కస్ మసీదులో ఆయన ప్రసంగం చేయడానికి నిలబడి చెప్పారు, మీలో ఎవరైతే మీ బంధువులతో సంబంధాలు తెంచుకున్నారో వారంటనే ఇక్కడి నుంచి లేచి వెళ్ళి సంబంధాలు కలుపుకుని రండి. ఒక యువకుడు లేచి నడుచుకుంటూ వెళ్ళాడు తన పిన్నింటికి. వెళ్ళి ఆ గుమ్మం దగ్గర ఏడుస్తున్నాడు. పిన్ని చూస్తుంది, ఇప్పుడు వచ్చేవాడు కాదు, మొహం తిప్పుకొని వెళ్ళిపోయేవాడు. ఇది ఇలా చూసి ఇటు వస్తుంటాడు, అడ్డుపోయేవాడు. వచ్చి ఏడుస్తున్నాడంటే అది చెప్పాడు, ఆయన ప్రవక్త సహచరుడు. ఆయన చెప్పారు, బంధుత్వాలని ఎవరైతే మీరు తెంచుకున్నారో వారితో కలుపుకుని రండి, అందువల్ల మీ సమావేశం కూర్చోవద్దన్నారు. ఏడుస్తున్నాడు, ఈయన ఏడుస్తున్నాడు, ఆవిడ కూడా ఏడుస్తుంది. బంధుత్వ సంబంధాలని తెంచేవారు స్వర్గంలో ప్రవేశించరు. మరి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, బంధుత్వాలను పెంచేవారి యొక్క ఆయుష్ని అల్లా పెంచుతాడు, వారి ఉపాధిలో అభివృద్ధిని ప్రసాదిస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మీరు మీ ఉపాధిలో మీ ఆయుష్లో అభివృద్ధిని కోరుకుంటే సంబంధాలని కలిపి ఉంచండి. ఇక మొదటి విషయం హలాల్, రెండవది తౌబా, మూడవది నమాజ్, నాలుగవది సదకా, ఐదవది బంధుత్వాలు, ఆరవది వస్తుంది మన చెట్ట చివరి ఆయుధం ఉండి అల్లా. మరి మనకి మన విపత్తులకు మధ్య పెద్ద అడ్డు కూడా దువా చేస్తూ ఉండండి. విధివ్రాతను తప్పించేది ఏదైనా ఉంది అంటే అది దువా మాత్రమే. కాబట్టి దువా అది పెద్ద ఆయుధం ఉన్నారు, చివరి ఆయుధం అది. ఈ ఆరు విషయాలు ఏం చేస్తాయంటే, ఒకటి మన యొక్క ఉపాధిలో అభివృద్ధిని ప్రసాదిస్తాయి, రెండు మన యొక్క ఆయుష్లో అభివృద్ధిని ప్రసాదిస్తాయి. మరి కటిక పేదరికం బారి నుండి, మరి నికృష్టమైన భయంకరమైన దుర్మరణాల బారి నుండి, ఆకస్మిక చావుల బారి నుండి రక్షించే మార్గాలు ఇవి. తప్పించే మార్గాలు కాదు, మరణాన్ని తప్పించే మార్గాలు అయితే కాదు. ఎవరు కూడా మరణాన్ని తప్పించుకోలేరు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్తున్నారు, సూరా బకరా 96వ వాక్యం వస్తుంది, వారిలో ప్రతి ఒక్కడు ఏదో విధంగా 1000 సంవత్సరాలు బతకాలనుకుంటాడు, అయినప్పటికీ వాడు మా బారి నుండి తప్పించుకోలేడు. కానీ 1000 సంవత్సరాలు బతికినా సరే చివరికి వారికి చావు రావాల్సిందే. చావు నుంచి అయితే తప్పించుకోలేరు. కానీ దేని నుంచి తప్పించుకోవాలంటే పేదరికం బారి నుండి మరియు దుర్మరణాల బారి నుండి.
మరియు ఆ సమీపంలో ఆకస్మికంగా వచ్చే మరణాల బారి నుండి తప్పించుకోగలుగుతాం. మన ఉపాధిని, మన ఆయుష్ని పెంచుకోగలిగే మార్గాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ చెప్పడం కంటే వినడం కంటే ఎక్కువగా ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. వల్ల మా అందరి పాపాలు క్షమించు, మమ్మల్ని మన్నించు, మనందరినీ నికృష్టమైనటువంటి చావుల బారి నుండి, భయంకరమైనటువంటి మరణాల బారి నుండి మమ్మల్ని అందరినీ కూడా రక్షించు. మా ఆయుష్లో, మా ఉపాధిలో అభివృద్ధిని ప్రసాదించు. వల్ల మేమంతా ఈ ప్రపంచంలో ఏ విధంగా అయితే మా భార్య పిల్లలతో, బంధుమిత్రులతో, స్నేహితులతో కలిసి అన్యోన్యంగా జీవిస్తున్నామో అదేవిధంగా ఆ పరలోకంలో జన్నతుల్ ఫిర్దౌస్లో జీవించే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించు. వల్ల మనందరినీ ఎవరి నష్టాల బాధను కాపాడు, ఎవరాలో కష్టాల బాధను కాపాడు. వల్ల మనందరినీ ఎవరాలో అవమానాల బాధను కాపాడు. వల్ల